నువ్వొక పెద్ద డీల్ కొట్టేశావు. బ్యాంక్ అకౌంట్లో తొలిసారి ఇన్ని జీరోలు కనిపిస్తున్నాయి. నిజంగానే కల నెరవేరింది. మొదటి ఆలోచన ఏమొస్తుంది? ఫ్రెండ్స్కి చెప్పాలి, ఇంట్లో వాళ్లతో సెలబ్రేట్ చేయాలి, సోషల్ మీడియాలో చిన్న హింట్ అయినా పెట్టాలి. ఆగు, ఇక్కడే ఆపు. ఇక్కడ్నుంచే నీ పెద్ద తప్పు మొదలవుతుంది. 16వ శతాబ్దంలో ఒక మనిషున్నాడు. ఎందరో రాజులు ఎలా పతనమయ్యారో అతడు చూశాడు. అన్నీ ఒక్క కారణంతోనే. వాళ్లు తమ శక్తిని బహిరంగంగా చూపించారు. ఆ మనిషి పేరు నికోలో మాక్యవెల్లీ. ఈరోజు నేను నీకు ధనవంతులకు మాత్రమే తెలిసిన, కానీ ఎక్కువ మంది ఎప్పటికీ అర్థం చేసుకోని 3 చీకటి నిజాలు చెప్పబోతున్నాను. ముందుగా ఒక విషయం అర్థం చేసుకో. డబ్బు కేవలం సంఖ్య కాదు. డబ్బు ఒక శక్తి. శక్తి అంటే ఆకర్షణ. మనుషుల్ని ఆకర్షిస్తుంది, చూపుల్ని ఆకర్షిస్తుంది, ఉద్దేశాలను కూడా బయటకు తీస్తుంది. అందరిలో కాదు, కానీ చాలామందిలో. మాక్యవెల్లీ ఒకసారిలా అన్నాడు, మనుషులు నీ విజయాన్ని చూసి ప్రేరణ పొందరు, వాళ్ళు దాన్ని ముప్పుగా చూస్తారు. మళ్ళీ విను, ముప్పుగా. నీ ఆనందం వాళ్ల అసురక్షిత భావానికి అద్దంలా మారుతుంది. నీ ఎదుగుదల వాళ్ల నిలిచిపోయిన జీవితాన్ని గుర్తుచేస్తుంది. అప్పుడు మనిషి ఏం చేస్తాడు తెలుసా? తనకి అద్దం చూపిస్తే దాన్ని పగలగొడతాడు. అందుకే నువ్వు ధనవంతుడవుతావా లేదా అసలు ప్రశ్న ఇది కాదు. ధనవంతుడైన తర్వాత నువ్వు నీకు నీవుగా రక్షణగా ఉండగలవా లేదా అనేదే నిజమైన ప్రశ్న. ఇప్పుడు నేను నీకు 3 నియమాలు చెప్తాను. వీటిని ధనవంతులు బయటకి చెప్పరు, కానీ లోపల ఖచ్చితంగా పాటిస్తారు. మొదటి నియమం అత్యంత ప్రమాదకరం. రెండవది దానికి పూర్తి విరుద్ధం. మూడవది నీకు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది, కానీ ఈ 3 నువ్వు అలవాటు చేసుకుంటే నువ్వు కేవలం ధనవంతుడిగా ఉండవు, నువ్వొక అదృశ్య శక్తిగా మారిపోతావు. మరి మొదలు పెడదామా? నియమం 1. మౌనం నీ అతిపెద్ద రక్షణ. నీ దగ్గర డబ్బు లేనప్పుడు ఎవ్వరూ నిన్ను పెద్దగా పట్టించుకోలేదు. కొంచెం డబ్బు వచ్చినప్పుడు వాళ్లు గమనించడం మొదలుపెట్టారు. డబ్బు బాగా వచ్చినప్పుడు వాళ్లు నిన్ను గమనించడం కాదు, నిన్ను పరిశీలించడం మొదలుపెడతారు. మాక్యవెల్లీ ఇలా అన్నాడు, నీతో గొడవపడేవాడు శత్రువు కాదు, నిన్ను గమనించేవాడే నిజమైన శత్రువు. వాళ్లు చూస్తూ ఉంటారు, నువ్వేం కొంటున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఎవరితో కలుస్తున్నావు. నీ ప్రతి అడుగును ఒక సమాచారంలాగా దాచుకుంటారు. తరువాత అదే సమాచారాన్ని నీమీదే వాడతారు. అసూయ, మ్యానిపులేషన్, చట్టపరమైన సమస్యలు, కుటుంబ గొడవలు ఇవన్నీ ఎక్కడ మొదలవుతాయో తెలుసా? నీ గురించి తెలుసుకున్నప్పుడే. ఇప్పుడు ఊహించు, నువ్వెవరికైనా చెప్పావనుకో, నేను 50 లక్షలు సంపాదించాను అని. ఏమవుతుంది? రోజూ ఆఫీస్కెళ్ళి 8 గంటలు కష్టపడే నీ బంధువు లోపల్లోపలే అనుకుంటాడు, నాలో ఏం లోపముంది, వాడికి నాకు తేడా ఏంటి అని. ఇంకొక ఫ్రెండ్ ఇంకా లైఫ్లో కష్టపడుతూనే ఉన్నాడు, అతననుకుంటాడు, వీడికింత లక్కెలా వచ్చింది అని. మరో బంధువు నేరుగా నీ దగ్గరకొచ్చేస్తాడు, ఒక్కసారి సహాయం చేయవా అని. ఒక్క సెలబ్రేషన్తో నువ్వు నీ చుట్టూ 100 సమస్యలు తెచ్చుకున్నావు. అందుకే తెలివైన వాళ్ళేం చేస్తారు? వాళ్ళు ధనవంతులవుతారు నిశ్శబ్దంగా. ప్రైవేట్ డీల్స్, ప్రైవేట్ లైఫ్, ప్రైవేట్ నిర్ణయాలు. రాక్ఫెల్లర్లైనా అంబానీలైనా వాళ్ల అసలు సంపద మీడియాలో కనిపించదు. మౌనం వాళ్ల వ్యూహం. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, అయితే సెలబ్రేట్ చేయకూడదా అని. చెయ్యి, కానీ సరైన వాళ్లతో, నీ కష్టాన్ని చూసిన వాళ్లతో, నీతో పాటు నిలబడ్డ వాళ్లతో, నీకేమీ లేనప్పుడు కూడా నీతో ఉన్నవాళ్లతో. మిగతా వాళ్లకి నవ్వు, సాధారణంగా ఉండు, వినమ్రంగా కనిపించు, కాని నీ సంపదను చూపించకు. నియమం 2. డబ్బు స్నేహితుల్ని పెంచదు, అసలు మనుషుల్ని బయటపెడుతుంది. ఇది కాస్త చేదు నిజం, కానీ నిజమే. నీ దగ్గర డబ్బొచ్చినప్పుడు ప్రజలు మారరు, వాళ్ళు ఎప్పుడూ అలానే ఉన్నారు. కాని ఇప్పుడు నీ దగ్గర వాళ్లకు కావాల్సింది ఉంది. అప్పుడే వాళ్ల నిజమైన ఉద్దేశం బయటపడుతుంది. మాక్యవెల్లీ అన్నాడు, నీ పేదరికంలో నీతో ఉన్నవాడు నమ్మకం, నీ ధనవంతుడైన తర్వాత వచ్చినవాడు అవసరం. అవసరం అంటే లావాదేవీ. వాళ్ళు నిన్ను ప్రేమించడం కాదు, నీ వనరుల్ని చూస్తున్నారు.
10 ఏళ్లగా మాట్లాడని నీ స్కూల్ ఫ్రెండ్ అచాత్తుగా నీకు మెసేజ్ చేశాడా? సాధారణం కాదు, నువ్వు సక్సెస్ అయ్యావని అతను విన్నాడు. ముందు పట్టించుకోని బంధువులు ఇప్పుడు నిన్ను ఫంక్షన్లలో ముందు కూర్చోపెడుతున్నారా? అది గౌరవం కాదు, వ్యూహం. ప్రతి మనిషి చెడ్డవాడు కాదు, కాని ప్రతి మనిషికి అసురక్షిత భావం ఉంటుంది. అదే అవకాశం దొరికితే నష్టం చేయడంగా మారుతుంది. కాబట్టి డబ్బొచ్చినప్పుడు సంబంధాలను సెలబ్రేట్ చేయకు, పరీక్షించు, సమయమివ్వు. ఎవరు అడగకుండా నీతో ఉన్నారు చూడు, ఎవరు నీ ఎదుగుదల చూసి నిజంగా సంతోషిస్తున్నారు గమనించు. అలాంటి వాళ్లే నీవాళ్లు. మిగతా వాళ్లతో గౌరవం ఉంచు, కాని దూరం కూడా. నియమం 3. శక్తి చూపించటంలో కాదు, దాచటంలో ఉంది. ఇది ప్రపంచంలో నిజంగా శక్తివంతుల రహస్యం. మాక్యవెళ్ళే ఒకసారిలా అన్నాడు, కనిపించేవాడు లక్ష్యమవుతాడు, దాగి ఉన్నవాడు నియంత్రిస్తాడు. నిజంగా ఆలోచించు, ఏదైనా పెద్ద ధనవంతుడు రోజూ సోషల్ మీడియాలో తన లైఫ్ చూపిస్తాడా? ఖరీదైన కార్లు, ఘడియలు, ఫోటోలు? లేదు. ఎందుకంటే నిజమైన శక్తికి గోప్యత అవసరం. ప్రపంచంలో 2 రకాల ధనవంతులుంటారు. ఒక రకం చూపించుకునే సంపద, గుర్తింపు కావాలి, అటెన్షన్ కావాలి. ఇంకొక రకం మౌన సంపద, సాధారణంగా కనిపిస్తారు, కాని వెనక నుంచి పెద్ద నిర్ణయాలపై ప్రభావం చూపిస్తారు. ఎంపిక నీది. నువ్వు కనిపించాలా లేదా సురక్షితంగా ఉండాలా? గుర్తింపు కావాలా లేదా స్వేచ్ఛ కావాలా? నిజమైన ఆట చూపుడు కాదు, ప్రభావం. నువ్వు ఎంత తక్కువ కనిపిస్తే అంత ఎక్కువ నియంత్రించగలవు. అందుకే గుర్తుంచుకో, మౌనం నీ కవచం. డబ్బు నిజమైన మనుషుల్ని బయటపెడుతుంది, శక్తి ఎప్పుడూ దాగి ఉన్నవాడిదే. మిగతా వాళ్లు శబ్దం చేస్తుంటే నువ్వు నిర్మించు, వాళ్లు చూపిస్తుంటే నువ్వు భద్రపరచు, వాళ్లు మాట్లాడుతుంటే నువ్వు ఎదుగు. నువ్వు నిజంగా ధనవంతుడివైతే ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ మౌనమే అది చెబుతుంది.